కీర్తనల గ్రంథం 150వ అధ్యాయం 6వ వచనం. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ సమయంలో యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించి విత్తబడిచిన వాక్యపు విత్తనాలు ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట వరకు అనుభవించినట్లు నువ్వు సహాయం చేయమని, నువ్వు సహాయం చేస్తున్నందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. సకల ప్రాణులు అన్నట, ఆప్షన్ లేదు ఇక్కడ. సకల ప్రాణులు యెహోవాను స్తుతించాలి. ఎప్పుడు కూడా స్తుతించాలి. 1 తెస్సలోనికై 5:18 చూసినట్లయితే ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని ఉంది అక్కడ. ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలంటండి. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడు కూడా దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు కాదు, ఎల్లప్పుడు కూడా దేవుని స్తుతించాలంట. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే స్తుతిస్తూ ఉండాలి. అప్పుడు నీ జీవితాన్ని స్తుతి మార్చేస్తుంది, నీ పరిస్థితిని స్తుతి మార్చేస్తుంది. హల్లెలూయా. ఒక భర్త తన భార్యను విడిచి వెళ్ళిపోయాడంట. ఎందుకంటే ఆమె స్థూలకాయం, అంటే కొంచెం లావుగా ఉంటుంది. ఆ లావుగా ఉందని చెప్పేసి భర్త తన భార్యను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ బాధ, ఈ గోడంతా కూడా ఒక దినం ఒక సహోదరి ఫోన్ చేసి, అయ్యా నా భర్త నన్ను విడిచి వెళ్ళిపోయాడు, చాలా లావుగా ఉన్నానంటాయా, మరి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, థైరాయిడ్ సమస్య వల్ల ఏదో సమస్య వచ్చి పిల్లలు పుట్టిన తర్వాత నా శరీరం ఆకారం వికారంగా మారింది, అది నా భర్తకి నచ్చలేదు, నన్ను విడిచి వెళ్ళిపోయాడు అని చెప్పి బాధ అంతా వ్యక్తపరుచుకుందంట ఒక సహోదరి. పిల్లలు గమనించాలి. అప్పుడు అదంతా విన్నటువంటి ఆ సేవకుడు ఒక సలహా ఇచ్చాడంట, ఒక అమూల్యమైనటువంటి సలహా ఇచ్చాడంట. ఆ సలహా విన్నటువంటి సహోదరి ఆ సలహాని పాటించి మరి అద్భుతమైన ఫలితాన్ని చూసిందంట. ఆ సేవకుడిచ్చిన సలహాను తూచా తప్పకుండా పాటించేసరికి ఏమైందంటే, తెల్లవారేసరికి తన భర్త గేటు బయట నుంచి ఉన్నాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకీ ఆ సేవకుడిచ్చినటువంటి సలహా ఏంటంటే, అమ్మా బాధపడకమ్మా, మనం బాధపడటం వల్ల నీ భర్త తిరిగి రాడు, కానీ ఏం చేస్తావు తెలుసా, యేసయ్యా నా భర్తను తిరిగి మీరు తోడుకొని వచ్చినందుకు వందనాలు, నేను నమ్ముచున్నాను, పొందుకుంటున్నాను, థ్యాంక్ యూ జీసస్, కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లిస్తూ ఉన్నాను. యేసయ్యా నా భర్తను మరలా తిరిగి నా దగ్గరకు తీసుకుని వచ్చినందుకు వందనాలు, నన్ను ప్రేమించే మనసు ఇచ్చినందుకు వందనాలు, మా జీవితాన్ని కట్టినందుకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్, నేను స్తుతిస్తున్నాను యేసయ్యా, నా పరిస్థితిని మార్చినందుకు వందనాలు, నీకు దేవానికి స్తోత్రాలు అని చెప్పి నేను స్తుతిస్తున్నాను యేసయ్యా అని చెప్పి, అమ్మా ఏం చేస్తా తెలుసా, రోజుకు 3 సార్లు పొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం నువ్వు పని చేసినా ఏం చేసినా ఇదే స్తుతి స్తుతిస్తూ ఉండు, థ్యాంక్ యూ జీసస్, వందనాలు యేసయ్యా అని చెప్పి స్తుతి చెల్లించమని చెప్పి అమూల్యమైనటువంటి సలహానిచ్చాడు దైవ సేవకుడు. అది విన్నటువంటి ఆమె తూచా తప్పకుండా ఆమె అనుదినం అలా జరిగిస్తూ వచ్చింది, ప్రతిదినం అలాగే చేస్తూ వచ్చింది. ఆమెకి ఒక ప్రియమైనటువంటి కుక్క పిల్ల ఉంది. ఆ కుక్క పిల్లని పెంచుకుంటూ ఉంది. ఒకరోజు ఎర్లీ మార్నింగ్ ఆ కుక్క పిల్ల ఏం చేస్తుందంటే అరుస్తూ ఉంది, గంతులేస్తూ ఉంది. ఎందుకు ఇలాగ అరుస్తుంది ఏంటని చెప్పేసి ఏం జరిగిందో అని చెప్పి ఆ ఇళ్ళలో గేటు దగ్గరికి వెళ్ళిందంట. గేటు బయట తన ప్రియమైనటువంటి భర్త నిలిచిని ఉన్నాడంట. తన ప్రియమైన భర్త వెయిట్ చేస్తూ ఉన్నాడు గేటు దగ్గర నుంచుని. ఆ గేటు బయట నుంచి నేను లోపలికి రావచ్చా అని చెప్పి ప్రేమతో అడిగాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మే కమిన్, నేను లోపలికి రావచ్చా అని చెప్పి ప్రేమగా అడిగాడంట. వెంటనే భార్య రండి 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 అని చెప్పి ఆమె అత్యంత ప్రేమతోటి ఆ తలుపు తెరిచి ఆయన ఆహ్వానించిందంట. హల్లెలూయా. మరి భర్త రావటం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, నాటి నుంచి వాళ్ళెంతో అన్యోన్యంగా జీవించడం ప్రారంభించారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ఏ విధమైన గొడవలు లేవు. స్తుతి వారి మధ్యలో ఉంది కాబట్టి హల్లెలూయా, దేవుని స్తుతిస్తూ ఉండగా భర్త వచ్చాక మానేసేది మళ్ళీ. ఇదే మనకు వచ్చిన సమస్య.
అయిపోయింది ప్రాబ్లం. నో, అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది నువ్వు మానేస్తేనే. అయిపోయింది కదా 30 రోజులు, 21 days అయిపోయింది కదా, ఇంకా ఎందుకులే. ఇది కాదు. నీ జీవితంలో నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే స్తుతి నువ్వు ఆపకూడదు. జాబ్ వచ్చేసింది, అయిపోయింది. రిజల్ట్ వచ్చేసింది, అయిపోయింది. నో, నువ్వు స్టార్ట్ చేసావు. అది మరణం వరకు నమ్మకంగా ఉండాలి. అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడతాడంట. కాబట్టి అమ్మయ్య 3 సార్లు స్తుతించిన భర్త వచ్చేసాడు, థ్యాంక్ గాడ్ అని అక్కడితోటి బాయ్ అని చెప్పలేదు దేవుడికి. ఏదైతే చేసిందో, ఏ స్తుతి అయితే తనను భర్తను దగ్గరికి తీసుకుని వచ్చిందో అది కంటిన్యూ చేసిందంట. హల్లెలూయా. ఇంకెప్పుడు వారి మధ్యలో సమస్యలు రాకుండా ఉండాలంటే ఆ స్తుతి కంటిన్యూ చేయాలని చెప్పి ఆమె నిర్ణయించుకుంది. ఇంకా ఎప్పటికీ మేము విడిపోకుండా ఉండాలంటే ఈ స్తుతి కంటిన్యూ చేయాలనుకున్నది. నా భర్తను తీసుకుని తోడుకుని వచ్చిన స్తుతే నా భర్త నాతో జీవితకాలం ప్రేమగా ఉండేలా చేస్తుంది. కాబట్టి ఈ స్తుతిని నేను విడిచిపెట్టను. హల్లెలూయా. స్తుతిలో గొప్ప శక్తి ఉన్నది. ఈ స్తుతిలో ఉన్న గొప్ప శక్తిని నేను అనుభవించాను. ఇంతటి గొప్ప శక్తి నేను ఎలా వదులుకుంటాను? శక్తిహీనరాలుగా మళ్ళా నేను ఎలా మారుతాను? ఇది ప్రియుల అసలైన విషయం. స్తుతింతే వాళ్ళ భర్తను తీసుకురావడం కదా అసలు విషయం. వాళ్ళ భర్తను తీసుకొచ్చిన తర్వాత కూడా ఆమె స్తుతి ఆపలేదు. హల్లెలూయా. ఈ రోజున నేను అనేక మందికి చూస్తూ ఉంటున్నాను, అనేక సాక్ష్యాలు వింటూ ఉంటుంటాను. అయ్యా స్తుతించినప్పుడు అద్భుతం జరిగింది, తెల్లవారిసరికి అద్భుతం జరిగింది, దేవునికి స్తోత్రం, అద్భుతమైన సాక్ష్యం చెప్తారు. హల్లెలూయా. మరలా కనిపించరు, అడ్రస్ ఉండదు, మరలా వారు ఎక్కడ ఉంటారో తెలియదు, వారికే తెలియదు. మళ్ళా ఎప్పుడో సమస్య వచ్చినప్పుడు మళ్ళీ వస్తారు. ఇలాగుందయ్యా నా పరిస్థితి, అది ఇది అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేస్తారు స్తుతించడం. ప్రియులారా, ఇది కాదు ప్రాసెస్, ఇది కాదు దేవుని కృతజ్ఞత. నీ జీవితంలో అద్భుతం జరిగాక కూడా, అద్భుతం జరగక ముందు ఎలా స్తుతించావో జరిగాక కూడా అలా స్తుతించాలి. మన దేవుడు నిన్న నేడు నిరంతరం మారినటువంటి దేవుడు. కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి? మారనటువంటి దేవుని బిడ్డవు. కాబట్టి నీ స్తుతిలో మార్పు ఉండకూడదు. అద్భుతం జరగక ముందు ఎలా స్తుతించావో అద్భుతం జరిగాక కూడా అలాగే స్తుతించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ స్థితిలో మార్పు రావచ్చు కానీ, నీ పరిస్థితుల్లో మార్పు రావచ్చు కానీ, నీ స్థుతిలో మార్పు రాకూడదు. హల్లెలూయా. నిరంతరం కొనసాగవలసినటువంటి ఆ యొక్క స్థుతి అనమాట అది. చూడండి, మనం బ్రీదింగ్ ఏం చేస్తాం? ఫ్లైట్లో ఉన్న తీసుకుంటాం, ఇంట్లో ఉన్న తీసుకుంటాం, బాత్రూంలో ఉన్న తీసుకుంటాం, బెడ్రూమ్లో ఉన్న తీసుకుంటాం, నిద్రపోనే తీసుకుంటాం, మెలకుగా తీసుకుంటాం. శ్వాస అనేటువంటి నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. అది ఆపటం జరగదు. అది ఆపితే నీ బాడీని తీసుకెళ్ళి మట్టిలో పెట్టేస్తారు. అలాగే స్తుతి అనేటువంటిది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. ఇంట్లో ఉన్న, వంటింట్లో ఉన్న, బెడ్రూమ్లో ఉన్న, హాల్లో ఉన్న, కిచెన్లో ఉన్న, ఉద్యోగంలో ఉన్న, బస్సులో ఉన్న, ట్రైన్లో ఉన్న, ఎక్కడున్నా, ఎప్పుడు ఏం చేస్తున్నా కూడా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఆ ఇళ్ళలో తీసుకున్నటువంటి నిర్ణయం ఆపలేదు. ఇంకా ప్రాణం పోయేంత వరకు, మట్టిలో చేరేంత వరకు, ఊపిరున్నంత వరకు దేవుని స్తుతించగలిగినటువంటి కృపలో ఆమె నడిచిందనమాట. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఇదే నిర్ణయం మీరందరూ తీసుకుని ప్రభుని స్తుతించేటువంటి యోధులుగా మీరంతా ఉంటారని చెప్పి ప్రభు పేరట నమ్ముతున్నాను. అటువంటి భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.